హాయ్ అండి, వెల్కమ్ టు ముతహార్ మీడియా. ఈ రోజైతే మనం బోయకొండ గంగమ్మ గుడి అయితే మనం ఈ వీడియోలో చూద్దామండి. సో ఎలా చేరుకోవాలి, ఎక్కడ రూమ్స్ అవైలబుల్లో ఉన్నాయి, ఫుడ్ అయితే ఎక్కడ దొరుకుద్ది, మనకి ఇక్కడ ప్రతిదీ కూడా మనకి అనుకూలంగా ఉందా లేదో చూద్దాము. మెట్ల మార్గం అయితే ఇదేనండి బోయకొండ గంగమ్మ గుడికి. సో లోపలికి వెళ్తే మాత్రం మెట్ల మార్గం ఇటువైపు నుంచి వెళ్ళొచ్చు. ఇలా మనం నడిచి వెళ్ళేదే కాకుండా ఇంకొంచెం వచ్చే దారిలోనే లెఫ్ట్లో తీసుకుంటే మాత్రం చూడండి అక్కడ కింద నుంచి ఉంది, అది కూడా చూద్దాం. అక్కడి నుంచి అయితే మనం కారులో వెళ్ళిపోవచ్చు. ఇదైతే మెట్ల మార్గం, సో పక్కనే ఉంది కాబట్టి అది కూడా చూసాం. ఎదురుగానే అయితే మనం మెట్ల మార్గం నుంచి పక్కనే ఉందండి చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఒక చిన్న పార్క్ లాంటిది. సో అది కూడా మీరు చూడొచ్చు. మార్గం అయితే చూసారు కదండి. ఇప్పుడు వచ్చేసి మనం రోడ్డు మార్గంలో వెళ్తున్నాము. సో మెట్ల నుంచే కాకుండా మనం ఏదైనా ఓన్ వెహికల్స్ తెచ్చుకుంటే మాత్రం ఇలా కూడా వెళ్ళొచ్చు. సో ఇదంతా ఘాట్ సెక్షన్ అండి, చుట్టూ కొండలు, అడవి ప్రాంతం. మంచి ఎండాకాలంలో వచ్చాం కాబట్టి మొత్తం ఎండిపోయే ఉంది. వెళ్లే కొద్దీ ఘాట్ సెక్షన్ ఎక్కువగా ఉందండి. సో వచ్చేటప్పుడు అయితే ఇంకా చూసుకుంటూ రావడం చాలా మంచిది. కొండపైకి వచ్చిన తర్వాత మన పార్కింగ్ ప్లేస్లు అయితే ఇవేనండి. మంచి ఎండలో అయితే నిలబడిపోయి ఉన్నాడు పాపం గాంధీ తాత అమ్మవారి ఎదురుగా. సో ఇదే అమ్మవారి టెంపుల్కి వెళ్ళే దారిలో అయితే చూడండి పక్కనే కోనేరు ఉంది. కోనేరులో కాళ్ళు చేతులు కడుక్కొని నెత్తి మీద కొంచెం నీళ్లు చల్లుకొని అయితే మనం వెళ్ళిపోవచ్చు. సో మన చేతుల్లో నుంచి ₹1 ₹2 వాళ్ళు ఇష్టమైనంత చిల్లర మనం ఇక్కడ ఎగరేస్తున్నామండి. సో దీంట్లో ఈ కోనేరులో మనం వేస్తే మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం. ఈ కోనేరు దగ్గర నుంచే మనం ఇంకొంచెం ముందుకు వస్తే చూడండి ఇక్కడే మనకి కళ్యాణ కట్ట ఉంది. సో కళ్యాణ కట్టలో మనం తలనీలాలు ఇచ్చుకోవచ్చు. ఇక్కడే ఉచితంగా వేడి నీళ్ళు, సో మరుగుదొడ్లు మొత్తం ఉన్నాయండి. ఎవరు వచ్చినా సరే అయితే స్నానానికి అయితే ఇబ్బంది పడక్కర్లేదు. గోశాల ఇది. ఇక్కడి నుంచి చూస్తే గుడి గోపురం మొత్తం చాలా బాగుంది, కొండపైన ఉండేది కాబట్టే మనకి బోయకొండ గంగమ్మ గుడి అనేది. సో లోపలికి వెళ్తే ఇంకా ఏంటో విశేషాలు కూడా తెలుసుకుందాం. మారిపోయింది గుడి కదా. ఎప్పుడో 12-15 సంవత్సరాల క్రితం వస్తే ఇలా లేదండి గుడి. ఇప్పుడైతే చాలా మారిపోయింది. అసలు ఇలా మారుద్ది అనేసి మనం అనుకునే లేదు. ఇక్కడనైతే చూస్తే చాలా బాగుందండి. అసలు కొండ ప్రాంతం అంతా మెట్లు ఎక్కేసి వస్తున్నాం కాబట్టి దోలు తీరిపోతుంది. అయినా పర్వాలేదు, అమ్మవారి కోసం అయితే మనం ఆ మాత్రం కష్టపడబోతే ఎలా. ఇంకా వెళ్దాం. సో మనం మెట్ల కొద్దీ వెళ్ళే కొద్దీ అయితే మనకి ఇలా పూజ సామాన్లు అయితే దొరుకుతూనే ఉంటాయండి. ఇంకా ముందుకు వెళ్దాం. ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ అయితే చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి మనకి పూజ సామాన్లు. కార్ పార్కింగ్ అక్కడ కూడా ఉంది, కానీ నేను మాత్రం తెగ తెలిసినోడిని కదా, అందుకని ఇంకా కొంచెం కిందే పెట్టా. ఇక్కడి నుంచి అయితే కొండ అదిరిపోతుంది. అసలు చుట్టూ చూసే కొద్దీ మొత్తం కొండ ప్రాంతమే కాబట్టి ఇలాగే ఉంటుంది. ఇంకా ముందుకు వెళ్దాం. సో ఇప్పుడే అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ చేసుకునేసి వచ్చేసానండి. వచ్చేటప్పుడు అయితే చూడండి ఈ 2 బాటిల్స్ ఇస్తారు, అమ్మవారి తీర్థం అండి.
నుంచి చూస్తే చూడండి అసలు కొండలంతా ఎంతెంత చిన్నవి అయితే కనిపిస్తున్నాయో. ఊరు మొత్తం చూడడానికి అయితే చాలా చిన్నదిగా ఉంది, కానీ మనం చాలా పైన ఉన్నాం కాబట్టి ఈ కొండ ప్రాంతం అంతా మనం బాగా గమనిస్తే చాలా బాగుందండి. అసలు సాయంత్రం పూటగానైతే చాలా బాగుంటుంది, మార్నింగ్ టైం అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. సో జలప్రసాదం అయితే తీసుకొని నేనైతే ఇప్పుడే బయటకు వచ్చేసానండి. సో బయటకు వచ్చిన తర్వాత మనం ఈ జలప్రసాదం వచ్చేసి మన ఇళ్లలో చల్లుకున్నా, లేకపోతే మన పంట పొలాల్లో చల్లుకున్నా, ఇళ్లలో చల్లుకుంటే ఏమంటే గాలి ధూళి రాకుండా ఉంటుందండి, చెడు ప్రభావాలు ఏమి మన మీదకి అయితే జరగవు. సో పంట పొలాల్లో చల్లుకుంటే అయితే మనకి పంటలో ఎటువంటి కూడా లాభం పొందాలన్నా కూడా, లేకపోతే పంటల్లో ఈ మధ్య చాలా కాలంలో చాలా జరుగుతున్నాయండి పంట పొలాల్లో, అలాంటివేమి నష్టాలు జరగకుండా మంచి కానీ చెడు కానీ ప్రతిదీ కూడా మనకి అమ్మవారి ఇచ్చే తీర్థం అయితే చాలా బాగా పనికొస్తుంది. సో ఇటువైపు వస్తే మాత్రం కంపల్సరీగా మీరు కూడా ఈ తీర్థం అయితే తీసుకోండి. అమ్మవారి ఖడ్గానికి రాతి గుండ్లు సైతం 2 ముక్కలైన దృశ్యాన్ని మనం బోయకొండ గంగమ్మ గుడిలో చూడొచ్చండి. సో ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే మీకు రణభేరి అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. సో రణభేరి అమ్మవారి టెంపుల్ కూడా మీరు దర్శించుకున్న తర్వాత మీరు ఎప్పుడైనా ఇటువైపు వస్తే మీకు రూమ్స్ కావాలన్నా, దర్శనం టికెట్స్ కావాలన్నా, ఫుడ్ కావాలన్నా ప్రతిదీ కూడా మిమ్మల్ని ఇక్కడ ఒక అతను చూసుకుంటాడండి. ఇతను వచ్చేసి మన ఫ్రెండ్. సో మీరు ఎప్పుడైనా వస్తే ఇతన్ని మీరు ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇతని డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్ చేయండి. బాయ్. మీరు డైరెక్ట్గా ఫోన్ చేయొచ్చు, లేదా నాకు ఒక కామెంట్ చేస్తే నేను వీళ్ళ డీటెయిల్స్ కూడా ఇస్తానండి. సో ఇక్కడ ఉండే వీళ్ళ ఫోన్ నెంబర్స్ అన్నీ మీకు పెడుతున్నాను. ఎవరికైనా పనికొస్తే మాత్రం ఖచ్చితంగా కాల్ చేయండి, వాళ్ళే వచ్చి రిసీవ్ చేసుకుంటారు.